రేపటి పౌరులు. కానీ ఆ పౌరులే రేపటి సురక్షిత వారధులుగా మారాలని నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ట్రాఫిక్ చైతన్య సదస్సు విద్యార్థులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. రోడ్డు భద్రత అనేది పుస్తకాల్లో పాఠం కాదు, అది మన జీవిత కాలపు అవసరమని విద్యార్థులు చాటి చెప్పారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సత్యానందం మాట్లాడుతూ పోలీసులు చలానాల కోసం కాదు, మీ ప్రాణాల రక్షణ కోసం ఉంటారు అని చెబుతూ హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తుంది. కేవలం ఉపన్యాసాలతో ముగిసిపోకుండా ట్రాఫిక్ నిబంధనలపై నిర్వహించిన క్విజ్ సమరం ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. 8వ, 9వ తరగతి విద్యార్థులు పోటీ పడి మరీ సమాధానాలు చెబుతుంటే ఆ ప్రాంగణం జ్ఞాన వేదికగా మారిపోయింది. విజేతలకు బహుమతులు అందజేస్తూ ప్రతి విద్యార్థి ఒక ట్రాఫిక్ అంబాసిడర్ గా మారి తమ కుటుంబ సభ్యులను సైతం చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణే ప్రధాన ఆయుధంగా నిజాంపేట్ విద్యార్థులు చూపిన ఈ చొరవ నిజంగా మిగిలిన పాఠశాలలకు ఒక గొప్ప ఆదర్శం. గుర్తులను మనము ఏ విధంగా ఉపయోగిస్తాము, ఎక్కడ ఉపయోగిస్తాము, రోడ్డు పైన ఏమి, అసలు ఈ గుర్తులు ఎందుకు ఉంటున్నాయి అనేది మీకు ఎంతవరకు అయితే అవగాహన ఉంటుందో అది మీరు అక్కడ గుర్తు పెట్టి పక్కన రాయండి. ఈ గుర్తు పక్కన మీరు రాస్తే మీకు ఎంతవరకు తెలుస్తుంది అనేది మేము దాన్ని చెక్ చేసుకుంటాం. ఓకేనా? రైట్, స్టార్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ గారు సత్యానందం గారు విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో మీకు ఒక పరీక్ష నిర్వహించారు అవగాహన కోసం. అంటే ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలి, వాటికి సంబంధించినటువంటి గుర్తులు ఎట్లా ఉంటాయి, వాటిని మీరు ఎట్లా గుర్తుపెట్టాలి, ఆ గుర్తులకు అనుగుణంగా మీరు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఎట్లా ప్రయాణం చేయాలి అనేటువంటిది ప్రికాషన్ తీసుకోవడానికి ఈ రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ గుర్తుల గురించి మీరు బాగా రాసిరు. కొంతమంది కొన్ని మాత్రం మిస్టేక్స్ ఉన్నాయి, పర్వాలేదు. చాలా వరకు బాగా అవగాహన ఉంది. తర్వాత దీంట్లో ఈ గుర్తుల గురించి ఒక్కసారి నేను చెప్తాను, చూడండి. ఈ ఫస్ట్ ఉంది, ఫస్ట్ గుర్తు స్టేట్ రోడ్ ఉంది, తర్వాత లెఫ్ట్ కూడా ఉంది. చూడండి, అందరు చూడండి. ఇటు ఫస్ట్ గుర్తు స్టేట్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? సెకండ్ వచ్చేసి స్టేట్ లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్ వెళ్ళొచ్చు. స్టేట్ ఉంటుంది, స్టేట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లేదా రైట్ వెళ్తాం. సెకండ్. థర్డ్ ఉంది, స్టేట్కి వెళ్తాము, ఇక ఎండ్ లెఫ్ట్ రైట్ కంపల్సరీ వెళ్ళాలి, కాదు వేరే రూట్ లేదు. ఇది వచ్చేసి ఫోర్త్, రైట్ కి వెళ్ళాలా, స్ట్రేట్ వెళ్ళి రైట్ కి వెళ్ళాలి, లెఫ్ట్ కి వెళ్ళడానికి లేదు. ఓకేనా? ఇది జిగ్జాగ్, మనము ఈ విధంగా తిరిగి ఆ విధంగా వెళ్ళిపోతాం. స్ట్రేట్ కొద్దిగా కర్వ్ రోడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ లెఫ్ట్ వెళ్తాం మనం. స్ట్రేట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కే వెళ్ళిపోతాం. ఇది ఓన్లీ లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటాం, ఓన్లీ లెఫ్ట్ యూటర్న్. ఇక్కడ స్కూల్ జోన్ కానీ హాస్పిటల్స్ కానీ అక్కడ మనము హారన్ కొట్టకూడదు. ఓకేనా? ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి, హారన్ కొట్టకూడదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వెళ్ళడానికి లేదు, లెఫ్ట్ పోలేవు, రైట్ పోలేదు. ఇది లెఫ్ట్ కు ఉంది కానీ లెఫ్ట్కి వెళ్ళలేవు, అంతే. ఆరో బాక్స్ పెట్టిరు కదా, ఇది లెఫ్ట్కి వెళ్ళలేవు. ఇది బాగానే రాశారు, అందరు కూడా వెళ్ళొచ్చు. గ్రీన్ పడినప్పుడు వెళ్ళొచ్చు, రెడ్ పడినప్పుడు స్టాప్, ఆగల. తర్వాత ఇది వచ్చింది కదా, ఈ కలరు ఎల్లో. అయితే ఈ కలర్ కి మనము రెడీగా ఉంటాం, ఎల్లో కలర్ కు రెడీగా ఉంటాం. మరి మనం వెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉండాలా అని చెప్పేసి. నెక్స్ట్ ఇది పార్కింగ్ పెట్టకూడదు. ఎక్కడన్నా ఉంటాయి చూడండి మీరు, రోడ్ సైడ్ లో పార్కింగ్ పెట్టొద్దు. వెహికల్స్ ఎక్కడైనా పార్కింగ్ పెట్టొద్దు. ఇక్కడ కూడా స్టాప్ అంతే, ఇక వేరే రూట్ లేదు. ఇది రైట్ యూటర్న్ కూడా తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ స్టాప్, ఇది స్టాప్ గా అక్కడే ఆగుతారు అంతే, వేరే ఎటు వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఆగాల అంతవరకు.
ఇవి టోటల్ గుర్తులు. ఇలా కొంతమంది చాలా బాగా రాశారు, వారికి ప్రైజులు ఉంటున్నాయి. పి నరసింహ 8th క్లాస్, ఆర్ నరసింహ 8th క్లాస్, చప్పట్లు కొట్టండి. నరసింహ 8th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ ఫరీన్, సయ్యద్ ఫరీన్ ఏం పేరమ్మా? అభిష్ట, ఎస్ అభిష్ట 8th క్లాస్. ఈ నిర్వహించినటువంటి ఈ అవగాహన కార్యక్రమంలో చిన్న పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటి బహుమతి ఆర్ నరసింహ 8th C సెక్షన్, గట్టిగా చెప్పండి కొట్టండి. అదే విధంగా సెకండ్ ప్రైజ్ విన్నర్ సయ్యద్ ఫర్హీన్ ఫాతిమా, ఒక్క మార్క్ డిఫరెన్స్ తోటి సెకండ్ ప్రైజ్ విన్నర్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. థర్డ్ ప్రైజ్ విన్నర్ ఎస్ అభిష్ట 8th B సెక్షన్. అందరు ఉండండి, అందరు ఉండండి. లాస్ట్ ఒక ఫోటో తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉండండి, రే ఒక ఫోటో తీసుకుందాం, గ్రూప్ ఫోటో తీసుకున్నాం కదా. ఈరోజు నిజాంపేట గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ పిల్లలకు అవగాహన గురించి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఏ విధంగా రూల్స్ పాటించాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ నడవాలి, ఏ సైడ్ లో వెళ్ళాలి అనే దాని గురించి కొద్దిగా అవగాహన కల్పించి వారికి చిన్న ఎగ్జామ్ రాపియడం జరిగింది. వారికి రాయించిన తర్వాత ఆ ఎగ్జామ్ లో ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండ్ పార్టిసిపేట్ చేసిన పిల్లలకు కొన్ని బహుమతులు ఇవ్వడము జరిగింది. వారు ఆ విధంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.